నమస్కారం ఎన్టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో రామనవమి గురించి సంవత్సరం అంతా కూడా చాలామంది వెయిట్ చేస్తారు. ఎందుకంటే రామాయ పండుగని అంగరంగ వైభవంగా జరపాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సో హిందువుల పండుగ రామనవమి. ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా ఒక క్యూట్ కపుల్తో మీ ముందుకు వచ్చాం. వాళ్ళే శివ్ బాలాజీ గారు అండ్ మధుమిత. సో వాళ్ళిద్దరిని చూడగానే ఒక మంచి కపుల్, ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందన్నమాట. అండ్ రీసెంట్గా కాదు, సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఇద్దరు కూడా యాక్టర్స్గా మన అందరికీ సుపరిచితమే. యూట్యూబ్ ద్వారా అలాగే ఒక స్పెషల్ సాంగ్తో మన ముందుకు వచ్చి మన మధ్యలో ఉంటూ మన పక్కింటి వాళ్ళు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే చూడగానే ఒక మంచి కపుల్స్ని చూసాం, ఒక మంచి పేరుని చూసాం అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంత చక్కగా ఉంటారనమాట ఇద్దరు కూడా. సో వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా చాలా అంటే కొంతమందిని చూస్తే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. మీ ఇద్దరిని చూసినప్పుడు మాత్రం ఒక మంచి పేరు చూసాం, మంచి పేరప్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే మీరు 15 years కంప్లీట్ చేసుకున్నట్టు మాకు సమాచారం. 16. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్ జర్నీ. అలాగే మీకు ముందుగా రామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. గుడ్ టు సీ యూ. ఇక్కడ మిమ్మల్ని కలవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా విషయాలు కూడా మాట్లాడాలి. డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ అప్లాడ్ ఎంటైర్ టీమ్. మామూలుగా లేదు మొత్తం సెటప్ అంతా. లోపలికి రాగానే ఏదో గుడిలోకి వచ్చామన్నంత అందంగా ఉంది. అలా చూస్తుండిపోవాలని ఉంది. అమ్మవారు, రాముల వారు, మొత్తం హనుమంతులు, లక్ష్మణుడు, మొత్తం ఆ సెటప్ అంతా ఒక కళ్యాణంలో మనం ఉంటే ఎలా ఉంటుంది అలా ఉంది. మేము ఇంకా కళ్యాణంలో కూర్చోలేదు ఇంతవరకు. పెళ్ళైన తర్వాత రామనవమి అంటే కళ్యాణం చేస్తారు కదా, మేము ఇంకా ఆ కూర్చునే అవకాశం రాలేదు. ఇవాళ సన్నిధిలో కూర్చున్నట్టుంది. థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీల్ బాలాజీ గారు? రైట్ నౌ ఇక్కడ ఉన్నారు అంటే మ్యామ్ చెప్పారు కదా, సో దానికి నేను కంటిన్యూటీ అడుగుతాను. లేదు, గుడ్ ఫీలింగ్. అది నాకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్ ఇంటర్వ్యూ అనుకున్నాను. ఓకే, బట్ ఇంత పెద్ద సెటప్ ఉంది చూడలేదు. ఎన్నోసారి ఎన్టీవీ ప్రోగ్రామ్స్ చేసినాం కానీ ఐ థింక్ ఇదే ఫస్ట్ టైం ఇంత గ్రాండ్గా చేయడం. ఒక డివోషనల్ పాజిటివ్ వైబ్ అంతేనా? అవును, అక్కడ గేట్ నుంచి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడగాలనిపిస్తోంది, అంత సక్సెస్ఫుల్గా అంటే భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న ఉండాలి, అవి లేకపోతే అది ఏమంటారు, ఆ లైఫ్ శ్రీరాముల వారికే తప్పలేదు, అంతే సీతమ్మకి శ్రీరాములకి. సో మనం ఎంత. సో హౌ యూ మెయింటైన్ దట్ బాండింగ్? స్పెషల్గా ఏం దీనికోసం కోర్సెస్ తీసుకోలేదు. ఇట్ ఈస్ న్యాచురల్ ఫ్లోనే. అంటే ఇనిషియల్గా పెళ్ళైన కొత్తలో అంటే బ్యాచులర్ నుంచి ఫ్యామిలీ లైఫ్ వచ్చే వరకు ఒక చిన్న ఒక కరెక్షన్స్ ఉంటుంది. దాని తర్వాత ఆ ట్రావెల్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్ ట్రావెల్, తర్వాత పిల్లలు ఫాదర్ అవటం, అదొక చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి. కన్ఫ్యూజన్స్ అంటే యూర్ గెటింగ్ ప్రిపేర్డ్. సో ఆ కరెక్షన్స్ అలా అలా వచ్చి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాం మేము. ఓకే, చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీ కపుల్స్ రైట్ నో ఇప్పుడు ఫ్రీడమ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చాలా వరకు వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఒక క్వశ్చన్ మార్క్, దాన్ని అది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్లో ఉంటుంది. సో మీరేం చెప్తారు మీ బాండింగ్ గురించి? ఇట్స్ బ్యూటిఫుల్ అండి. నాకు ఇయర్స్ అయ్యే కొద్దీ, ఇప్పుడు 16 ఏళ్ళు దాటాము సక్సెస్ఫుల్గా. ఇయర్స్ అయ్యే కొద్దీ ఐఎమ్ ఎంజాయింగ్ ద బాండ్. ఈ భార్యాభర్తల అనుబంధం ఎంత బ్యూటిఫుల్, ఎంత అందంగా ఉంది. కలిసి నడవడం, జీవితం ఎంత బాగుంది అని చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఇప్పుడు నవమి అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పానకం. సో మనం ఒక్కసారి పానకం మీ చేతుల మీద, మీ ఇద్దరు చేతుల పానకం చెయ్యాలి. ఓకేనా? సెటప్ ఉంది, అది చేసేద్దాం. సో రామనవమి అనగానే మనకి భజనలు, కీర్తనలు, పొద్దున లేచి వెళ్ళడం, తలంటి స్నానం చేయడం, దేవుణ్ణి చాలా చక్కగా అన్ని కోరికలు కోరేసుకోవడం, అలాగే చదువు పందిళ్ళు మనం చూస్తూ ఉంటాం, ఆ లైన్లు, క్యూ లైన్లు. సో మీకు తెలిసినప్పటి నుంచి రామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? అది చాలా పెద్ద ఒక వేడుక, ఊరేగింపు లాగా జరుగుతుంది. గుడి నుంచి ఊరంతా తిప్పేవాళ్ళు. రథం కానీ లేకపోతే పల్లకీలో మోసుకుంటూ కానీ రాముల వారు సీతమ్మ వారితో కలిసి లక్ష్మణ్ అంటే హనుమంతుడు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే చిన్న స్టాచ్యూస్ ఊరంతా తిప్పేవాళ్ళు.
అండ్ కళ్యాణం చేస్తారు, సీతారాముల కళ్యాణం మళ్ళీ చేస్తారు ఆ రోజు. సో ఆ చేసినప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక కపుల్ ఎవరో ఒక కపుల్ కానీ లేకపోతే కొంతమంది కొన్ని కపుల్స్ అందులో కూర్చుంటారు, కళ్యాణంలో కూర్చుంటారు. అలా కూర్చోడానికి కూడా దేవుడి అనుగ్రహం ఉండాలనుకుంటా. బికాజ్ ఆ ఊర్లో అది పోటీ పడుతూ ఉంటారు. మా ఊర్లో కూడా అక్కడ కూర్చోడానికి కూడా మేము కూర్చుంటాం, ఈసారి మేము అని అలా అవకాశం ప్రతి టర్న్స్ తీసుకొని కూర్చుంటూ ఉంటారనమాట. సో అది అవన్నీ మెమరీస్. అండ్ ఆ ఊరేగింపు వెళ్తుంటే చిన్నప్పుడైతే అలా వాళ్ళతో కలిసి కొంత దూరం వెళ్ళే వాళ్ళం, ప్రసాదాలు ఇవన్నీ. ఇప్పుడైతే జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, ఇంట్లో పూజ చేసుకోవడం. కళ్యాణం ఇంకా అసలు అనుకోలేదు, మేబీ ప్లాన్ చేయాలి ఇక మీదట. ఈ సంఘటన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా మీరు కూర్చుంటారేమో అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ, హోప్ఫుల్లీ. ఓకే శివాజీ గారు, ఇప్పుడు ఊర్లో రామనవమి అంటే ఆ వైబ్ వేరు. సో సిటీస్కి వచ్చేసరికి సిటీ లైఫ్ అంతా మారిపోయింది. సో మీకు ఏమన్నా ఆ చేంజెస్ మీరు ఎలా చెప్పగలరు? సిటీలో రామనవమికి పల్లెటూరులో జరిగేదానికి మీకు పల్లెటూరు టచ్ ఏమైనా ఉందా? లేదు, పల్లెటూరు టచ్ లేదు, ఓకే, అసలు లేదు. బట్ సిటీస్లోనే మేము పుట్టి పెరిగిన చెన్నై. అక్కడ మనకి ఆ టైంలో సెల్ ఫోన్స్, ఈ డిజిటల్ వరల్డ్ అనేది లేదు అప్పుడు. సో ఎక్కువ భజన్స్ తర్వాత ఇలాంటి ఒక ఫెస్టివల్స్ వస్తే కాలనీ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. సో అప్పుడు నా టీనేజ్ అనమాట. సో అక్కడ కాలనీ ఇప్పుడు మనకి ఇప్పుడుండే మన గేటెడ్ కమ్యూనిటీలో పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదు, కానీ నాకు గుర్తుండి మా పక్కనిళ్ళు ఆ లాస్ట్ ఇల్లు వరకు ఎవరెవరు ఉంటారు వాళ్ళ పేర్లు అన్నీ తెలుసు మాకు. అలా ఉండేది అప్పుడు. సో అందరూ కలిసి ఒక పెద్ద ఈవెంట్ లాగా చేస్తారు. అంటే ఒక ఆల్మోస్ట్ 2-3 days ముందే స్టార్ట్ చేస్తారు. అంటే అన్నదానాలు, తర్వాత ఆ ప్రాసెస్ ఆఫ్ ఆ రోజు ఆ మెయిన్ ఈవెంట్ ప్రాసెస్కి ముందు షోస్ జరుగుతాయి. అంటే ఒక స్టేజ్ వేసేస్తారు, కాలనీలో ఉండే పిల్లలందరూ పర్ఫామ్ చేస్తారు దాంట్లో. సో అంత పెద్ద ఇది ఉండేది. అండ్ ఇప్పుడు కూడా నేను ఉండేది మణికొండ. సో ఆ కాలనీలో బాగా చేస్తారు. రాముల వారి గుడి ఉంది, అదే చెప్పడానికి వచ్చాను. సిటీకి పల్లెటూరుకి పెద్దగా తేడా చూపించకుండా అంత బాగా చేస్తారు ఇక్కడ. అంటే సిటీస్ లో కూడా ఇలా గ్యాదరింగ్స్ అనేవి చాలా చేస్తున్నారు ఈ మధ్యన. ఒక 4-5 years నుంచి మారింది. అంతకు ముందు మాత్రం అసలు ఉండేది కాదు. బట్ నాకు అనిపిస్తుంది మీ మన చైల్డ్హుడ్ లో మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్ని పండుగల్ని. మన పిల్లలు అది మిస్ అవుతున్నారనే ఫీలింగ్ అయితే మనమే నేర్పించాలి, మనమే వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రయారిటీ ఇవ్వడం మానేస్తే పిల్లలకి అది రాదు, తెలీదు. మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు కాబట్టి మనకు వచ్చింది. సో ఇప్పుడు పిల్లలకి మనం నేర్పించాలి. అంటే బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మన పక్కింటి ఎదురిల్లు, ఆ కాలనీ మనుషులు అందరూ తెలుసు మనకి. సో ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ. నాకు ఇంకా గుర్తుంది, అందరికీ భోజనాలు నైట్ పెడుతున్నారంటే ఈవినింగ్ నుంచే కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అందరూ హౌస్ వైఫ్స్ అందరూ కూర్చొని కటింగ్ ప్రోగ్రామ్లో ఉంటారు. దానికి ఒక మెయిన్ లీడర్ ఉండి గైడ్ చేస్తుంటారు. ఇలాంతా నాకు గుర్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ పంపించాలంటే ఫస్ట్ భయపడతాం, అక్కడ ఎవరో తెలియదు మనకి. ఎవరైనా వెళ్ళాలంటే మన మనుషులు వెళ్ళాలి అక్కడ వాళ్ళతో పాటు. సో అవి కొంచెం ఆ ఫ్రీడమ్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మనం పిల్లలకి ఇవ్వాలన్నా కూడా ఒక ఇంత ఆలోచించాల్సిన సిచ్యువేషన్. రామనవమి అంటే ముందుగా పానకం అండి. సో పానకం తాగందే ఆ రోజు, తాగకపోతే అదొక ఏదో సంవత్సరం అంతా అదొక ఫీలింగ్ వచ్చింది, అట్లా తాగాలి. సో ఒక బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి ఇంట్లో వాళ్ళు మన కోసం దాచిపెడతారు. సో అట్లుంటది. అలాగే దాంట్లో చాలా ఆరోగ్యకరమైన విశేషాలు కూడా ఉంటాయి. సో మీరేం చెప్తారు? దాన్ని తయారు చేస్తే మీరు నాకు చెప్పచ్చు. ఓకే, మనం పానకంలో బెల్లం యూస్ చేస్తాం. మామూలుగా తాటి బెల్లం ఉంటే ఇంకా బెటర్. బట్ ఇప్పుడు మనకి ఇది వాటర్ రెడ్ కలర్లో వస్తుంది. పానకం అంటే మనకి ఒకలాంటి డార్క్ కలర్లో ఉంటుంది కదా, అదే అలవాటు చూడడం. సో నీళ్ళు, బెల్లం, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, యాలక పొడి, అంతే. కానీ అయన్ నుంచి ఈ వేడి తాపానికి బెల్లం తాగిన తర్వాత మనకి అన్ని వాటి పానకం వేడి అంటారు, చల్లదనం అంటారు. ఎక్స్టర్నల్ వేడికి బాడీని కూల్ చేస్తుంది, లోపల బాడీకి హీట్ ఇస్తుంది. సో లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో ఇప్పుడు పానకం నేను చెయ్యాలి కాబట్టి ఫస్ట్ వాటర్లో బెల్లం వేసిస్తాను. బెల్లంని
మెత్తగా ఇలా గ్రేటెడ్గా చేసుకొని వేస్తే తొందరగా కరుగుతుంది. ఇంకా ఊళ్ళల్లో గుడి దగ్గర అంటే పెద్ద డ్రమ్ముల్లో కలుపుతారు ఏకంగా. అవును. వచ్చే వాళ్ళందరికీ వద్దన్నా కూడా ఇంకా 4-5 గ్లాసులు ఇస్తూ ఉంటారు. అవును. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా శివ గారు? ఇది చెప్పా కదా నా ఎక్స్పీరియన్స్ ఆ చైల్డ్హుడ్ టైంలో అక్కడ అందరూ పిల్లలందరూ ఆడుకుంటుంటాం, పెద్దవాళ్ళందరూ పనిచేస్తుంటారు. అప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద అండాలు ఉంటాయి, అండానే అంటారు కదా వాటిని తెలుగులో కూడా అండాలు. అండాల్లో కట్టపొయ్యిలో చేసేవారు. మిరియాల పొడి, యాలకల పొడి నాకు దంచి ఇచ్చేసారు, సో ఈజీ అయిపోయింది. మనం వేసుకున్న బెల్లం కూడా కరిగిపోయింది, పానకం రెడీ అయిపోయింది. ఓకే, ఇంకా ఆలస్యం దేనికి, దేవుడికి మనం నివేదించేద్దాం, అయిపోతుంది ఒక పని. ఓకే, మనకి ఇచ్చిన ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం అయిపోయింది పానకం చేయడం. మీ స్టూడియోలో దేవుడికి నేను నైవేద్యం పెట్టడం హ్యాపీ. ఓకే, సో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి అలా అందరికి దగ్గర అవ్వాలని ఎందుకు అనిపించింది? ఎవరి థాట్? అది ఆడియన్స్ థాట్. ఓకే, మమ్మల్ని ఆడియన్స్ డిమాండ్. ఆడియన్స్ డిమాండ్. కోవిడ్ టైంలో అందరూ పానిక్ అవుతున్నారు, బట్ మేము హ్యాపీగా నలుగురు ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేసే టైం అంటే దొరికింది మనకి అంత మంచిగాని. మేము ఆడుకునే వాళ్ళం, పిల్లలతో కలిసి ఆడేవాళ్ళం, పిల్లలకి వంట నేర్పించే వాళ్ళం, అన్నీ పాజిటివ్గా చేస్తుండే వాళ్ళం. భయం ఉండేది, బట్ భయం డామినేట్ అవ్వలేదు అనమాట. బట్ చుట్టూ అంతా ప్యానిక్ ఉండింది. సో దానికి ఇంత భయపడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు, సో కొంచెం పాజిటివ్గా వీడియోస్ చేద్దామని నేను ఆ పాతకాలం ఆటల్లాగా కొన్ని ఆటలు ఆడుతూ అలాగా నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో పెట్టాను అనమాట. ఓకే, సో ఆ ఫేస్బుక్ అండ్ ఇన్స్టా చూసి ఫాలోవర్స్ అందరూ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఓకే, యూట్యూబ్ మీద అంత పాజిటివ్ ఇంప్రెషన్ లేదు అప్పటి వరకు, కొంచెం కాంట్రవర్షియల్ నెగటివ్గా ఉంటుంది, ఈ ఒపీనియన్సే ఉన్నాయన్నమాట. అయితే వి సైడ్ లేదు అనేసి కొంచెం ఇగ్నోర్ చేసి లేదు రాదు నాకు యూట్యూబ్ ఎలా అని తెలీదు అలా అంతా చెప్తుంటే రిక్వెస్ట్ కాస్త డిమాండింగ్ నుంచి వార్నింగ్ టోన్కి వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పాలి చేయమంటే ఎందుకు చేయరు మీరు? ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉంటారా? బికాజ్ ఎఫ్బి అండ్ ఇన్స్టాలో మనం ఇవాళ పోస్ట్ చేసింది మనం ఒక 15-20 డేస్ తర్వాత చూడాలంటే ఇట్ విల్ గో డౌన్. యూ సర్చ్ చేయడం చాలా కష్టం. అదే యూట్యూబ్ అనుకోండి, జస్ట్ ఆ పేరు వేసి మనం సర్చ్ చేస్తే పాప్ వచ్చేస్తుంది. సో దానివల్ల మీరు పోస్ట్ చేసేది వేరే వాళ్ళు తీసుకెళ్ళి మల్టిపుల్ ఛానల్స్లో పెడుతున్నారు. సో వాళ్ళకి పాపులారిటీ వస్తుంది. నాట్ ఓన్లీ దాట్, అది కొంతమంది సేమ్ యాజ్ డేస్ పెడతారు, కొంతమంది తప్పుగా పోర్ట్రే చేస్తూ కూడా పెడతారు. యూట్యూబ్ అంటే అంతే కదా. అండ్ అలాగే కాకుండా వీళ్ళకి కావాలంటే కూడా ఎక్కడుంది, ఇప్పుడు మనం చూసాం మళ్ళీ చూడాలంటే ఎక్కడుందని తెలియట్లేదు. సో మీరు స్టార్ట్ చేస్తే మొత్తం మీరు చేసేవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా, మాకు ఈజీగా ఉంటుంది అన్నీ అంటే అప్పుడు దట్ సౌండెడ్ సెన్సిబుల్, నిజమే కదా అని. బట్ అస్సలు జీరో నాలెడ్జ్ అబౌట్ యూట్యూబ్, అస్సలు ఏం తెలియదు. సో ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేశాక వీ అండర్స్టూడ్ దట్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. మనం యూటిలైజ్ చేసుకోవాలంటే పాజిటివ్గా అంతకంటే బెస్ట్ ప్లాట్ఫామ్. చూసే కోణం బట్టి ఉంటుంది, ఎట్లా చూస్తే. అవునవును. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత అసలు అంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వీ వర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అండ్ అదే ఇప్పటి వరకు ఆ లవ్ అండ్ అఫెక్షనే మమ్మల్ని ఇట్స్ ఫోర్సింగ్ అస్ టు కంటిన్యూ కీప్ పోస్టింగ్ ఆన్ యూట్యూబ్. ఓకే, బాగా టాకటివ్ కదా మధుమిత గారు, అన్నిట్లో డామినేట్ చేస్తారా మిమ్మల్ని? మీరు ఎంత సైలెంట్ ఉంటారా? నేను ఎక్కువ మాట్లాడను. అంతేగా ఆ టైప్ అయితే కాదు కదా. కాదు ఆ టైప్ కాదు. ఓకే, కానీ తనకు వచ్చింది యూట్యూబ్ పెట్టాలని ఆలోచన. మీరు యాజ్ ఒక సెలబ్రిటీ బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, పెద్ద పెద్ద మూవీస్ చేశారు, కో యాక్టర్గా కూడా చేశారు. మీ థాట్ ఏంటి ఫస్ట్ యూట్యూబ్ అనగానే? మీకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అవి చెప్పగానే? ఏం లేదు, సోషల్ ప్లాట్ఫామ్ అంతేనా? ఎలా ఎఫ్బి ఎలా ఉన్నాయో మిగతా వెబ్సైట్స్ లాగా దిస్ ఇస్ ఆల్సో వన్ వెబ్సైట్. మన కంటెంట్ క్రియేట్ చేసే కొద్దీ దాని వ్యూషిప్ పెరుగుతాయి అనేది ఇది. బట్ మాకు వచ్చి పర్సనల్ అయింది, బికాజ్ బయట ఉండే ఆడియన్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళు మాతో పాటు మాట్లాడటం, వాళ్ళ థాట్స్ షేర్ చేసుకోవటం, అండ్ వాళ్ళు మా దగ్గర ఏదో పాజిటివ్ వైబ్ వాళ్ళు చూడటం, దానికి మాకు షవర్ చేయటం.
సో ఇట్స్ వెరీ నైస్. మంచి ఆడియన్స్ దొరికారు మాకైతే. అంతేనా? కొన్ని వీడియోస్ అయితే కోవిడ్ టైంలో పోస్ట్ డెలివరీ కేర్ ఎలా తీసుకోవాలని కొన్ని వీడియోస్ చేశాను. ఓకే. దానికి లాట్ ఆఫ్ మెన్ రెస్పాండ్ అయ్యారు కమెంట్స్లో. బికాస్ కోవిడ్ టైంలో వాళ్ళు ఇండియా రావడానికి లేదు, ఇండియా నుంచి పేరెంట్స్ కానీ ఎవరైనా హెల్ప్ వెళ్ళడానికి లేదు. అండ్ హస్బెండ్స్ విల్లింగ్ టు హెల్ప్, బట్ ఏ హెల్ప్ చేయాలి, వీళ్ళకి ఏంటి అవసరం అనేది వాళ్ళకి తెలియట్లేదంట. సో వెన్ ఐ మేడ్ దోస్ వీడియోస్ ఐ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్ మెన్ కమెంట్ చేశారు దట్ ఇట్ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. అసలు నా భార్యకి ఏం కావాలి, తను ఏ ఫేజ్ అంటే వాట్ ఆల్ గోస్ త్రూ హర్ బాడీ, తన మైండ్లో తన స్ట్రెస్ అన్నీ ఎలా ఉంటుంది అని ఎలా కేర్ తీసుకోవాలని చెప్పారు. చాలా థ్యాంక్స్ అని. అదే దట్ ఒక ఫుల్ఫిల్మెంట్ అంటారు కదా, జాబ్ సాటిస్ఫాక్షన్. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ సో యూస్ఫుల్. అంటే అలాగా చాలామంది కొన్ని నా పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ నేను చెప్పేది. చాలామంది మీరు చెప్తుంటే మేము కనెక్ట్ అయ్యాము, మేము ఏడ్చాము అలా చెప్తారు. సో దే ఓన్డ్ అస్. సో దట్ లవ్ ఈస్ బియాండ్ వర్డ్స్. ఓకే. సో కమింగ్ టు దట్ స్పెషల్ సాంగ్ రిలీజ్ అయింది కదా, మంచి వ్యూస్ ఉన్నాయి. కింద కమెంట్స్ చూసాను నేను, ప్రతి ఒక్కరు కూడా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది అంటారు. కాకపోతే అందులో ఒక కమెంట్ నాకు బాగా నచ్చింది, మీరు ఎంత మాస్గా కనిపించినా మీ ఇద్దరిని చూస్తే నాకు క్లాస్గానే అనిపిస్తుంది. మీరు ఏమైనా చూసారా? చూసా. ఆల్ సార్ట్స్ ఆఫ్ పీపుల్. అంటే మేము ఏదో ట్రై చేసాము. ఐ గెస్ వీవ్ జస్టిఫైడ్ ఆ క్యారెక్టర్స్, ఆ గోదావరి యాస, భీమవరంలో షూట్ చేసాము, ఆ గెటప్స్ అన్నీ. నేనైతే ఆ ఫస్ట్ షాట్లోనే ఇలా చీర ఇలా పట్టుకొని వచ్చి కూర్చుంటాను. అది మామూలుగా అలా చెయ్యం కదా, బట్ ఆ క్యారెక్టర్లో చేసేటప్పుడు నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బట్ ఆ క్యారెక్టర్లోకి మౌల్డ్ అవ్వాలంటే అవన్నీ న్యాచురల్గా తీసుకోవాలి. సో చూసిన వాళ్ళందరూ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. లాంచ్ ఎలా చేద్దాం అనేది, అంటే అసలు మీ ఇద్దరిని పెట్టి సాంగ్ తీయాలని ఎవరిది థాట్, రాసింది ఎవరు, అది డైరెక్ట్ చేసింది ఎవరు, మా ముందుకి తెచ్చి పెట్టింది ఎవరు, ఆ ప్రాసెస్ గురించి ఒకసారి. అంత దేవుడే. బికాజ్ ఏ థాట్ ఉండలేదు. ఇది యాక్చువల్గా విష్ణు మంచి ప్రొడక్షన్ ఉంది, ఏవా మ్యూజిక్ అనేది. సో తనకి వచ్చి ఒక యూట్యూబ్ ప్లాట్ఫాము అప్కమింగ్ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా తయారు చేయాలని చెప్పి తన ఐడియా అది. ఓకే. ఆల్మోస్ట్ 2 yearsగా చెప్తున్నట్టు తను. బట్ లాస్ట్ 6 monthsగా కొంచెం అప్పుడు ఫ్రీక్వెంట్గా చెప్తాను స్టార్ట్ చేస్తుంటే, సర్లే నేను లీడ్ చేస్తానని చెప్పేసి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఏవా మ్యూజిక్, ఏవా స్టూడియో అనేది నేనే స్టార్ట్ చేశాను. అంటే కొత్త ఛానల్స్ పెట్టడం. ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఆల్రెడీ ఉంది, అది మూవీస్ కోసం అది. సో ఇది మ్యూజిక్ కోసం అని చెప్పేటప్పుడు ఇప్పుడు కొత్తగా ఉండే వాళ్ళనంతా మెసేజ్ పంపించామన్నమాట, ఇలా సెలెక్ట్ చేస్తున్నాము, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాని. అలా వచ్చిన టీమే ఈ గోదావరికి సొగ్గాడే టీం. ఈ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు, బాగుండింది. జస్ట్ ఒక సౌండ్ లైన్ మాత్రం ఇచ్చారు, అది బాగుంది. చేసే కొద్దీ వాళ్ళే అడిగారనమాట, సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది ఫస్ట్ ఇనిషియల్గా, బికాస్ కిక్ స్టార్ట్ అవుతుంది ఛానల్ కూడా, ఒక మంచి బూస్టప్. యా. సో అలా ఉంటుంది అది. దాని వాల్యూస్ కూడా తెలుస్తాయి, అసలు ఏం చెప్పాలనుకున్నాము అంటే, సరే మీరు మొత్తం చేసేయండి తర్వాత చూద్దాము అని చెప్పాను నేను, డిసప్పాయింట్ చేయకుండా. సరే అయిపోయింది, మొత్తం కాన్సెప్ట్ అనుకున్న ప్రకారం ఒక సాంగ్ అంతా బాగా కుదిరింది అనమాట ఆడియోగా. అప్పుడు సరే చేద్దాము అని నేను కూడా డిసైడ్ అయ్యాను. దాని తర్వాత చేద్దాము అని తర్వాత మళ్ళీ ఇది మేడం చేస్తే ఇక్కడ బాగుంటుంది అన్నారు. మళ్ళీ సరే మేడం అయితే మీరే అడగండి, నాకు సంబంధం లేదు అంటే అప్పుడు వచ్చి మాట్లాడారు. సో కాన్సెప్ట్ చెప్పమని చెప్పారు. ఫస్ట్ డైరెక్ట్గా చెప్పేవద్దు, ఇలా మీరు చేయాలని చెప్పి కాన్సెప్ట్ చెప్పి ఇంప్రెస్ చేయండి అన్నారు. ఎలా చేయాలో కూడా ఆయనే చెప్పారు ముందు. బికాజ్ నేను 2-3 సార్లు నన్ను వేరే వేరే ప్రాజెక్ట్స్లో అడిగినప్పుడు నేను చేయనని చెప్పాను. ఒక యాక్టర్గా ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు యాక్ట్ నెక్స్ట్ టు శివ బాలాజీ గారు. బట్ నేను యాక్టర్గా కంటే నేను ఒక స్వార్థపరమైన వైఫ్గా ఆలోచిస్తానన్నమాట. నేను కాకుండా ఇంకెవరైనా చేస్తే బాగుంటుందేమో, తన కెరీర్కి బాగుంటుంది, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. బికాజ్ మమ్మల్ని ఇద్దరిని విడిగా చాలా దగ్గరలో చూస్తారు, ఫెమిలియర్ ఉంటాము, ఫ్రెష్నెస్ ఉండదేమో, వేరే ఎవరైనా పేరు అయితే బాగుంటుందేమో అన్న థాట్ చాలా బియాండ్ ఆలోచించారు. సో అలా అని చెప్తూ ఉంటాను అనమాట. సో అందుకని మీరు నేరుగా చెప్తే తను ఫస్టే నో చెప్పేస్తుందేమో, జస్ట్ కాన్సెప్ట్ చెప్పండి అంటే నాకేంటంటే
ఎప్పుడన్నా నా ఇన్వాల్వ్మెంట్ కావాలి ప్రాజెక్ట్లో అనుకున్నప్పుడు ఈయన అప్పుడప్పుడు ఇలా 2-3 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. రెక్కీ అని ఒక ప్రాజెక్ట్కి కూడా ముందు వాళ్ళ చేత స్టోరీ చెప్పించారనమాట. దాంట్లో కొన్ని సీన్స్ ఐ హ్యాడ్ టు సే యస్ టు. సో దానివల్ల అలాగే ఏదో కాన్సెప్ట్ చెప్పడానికి వచ్చారంటే, సో ఓపెనింగ్ ఇలా ఉంటుంది, పుంజు పెట్ట ఇలా ఓపెన్ అవుతుంది, షార్ట్ ఇది అదంతా చెప్పి దాని తర్వాత మీరు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తారు అని. నేను మార్కెట్కి ఎందుకు వెళ్తాను? అప్పుడు మీ పేరు చెప్పారు, మీరు అప్పుడు దాకా క్యారెక్టర్స్ చెప్తూ అప్పుడు సడన్ గా మీరు మార్కెట్కి వెళ్ళి తెస్తారంటే వెంటనే ఈయనని చూసాను. ఈయన నా పెద్దగా నవ్వేసి నేను కాన్సెప్ట్ చెప్పమన్నాను కదా మీరు అని ఎందుకు చెప్పేసారు, తనకు తెలిసిపోయింది. సో ఏం ప్లాన్ చేస్తున్నారు మీరు అందరూ అంటే అప్పుడు దే సెడ్ ఇలాగా అనుకుంటున్నాము అంటే ఇంకెవరైనా బెటర్ ఆప్షన్ అంటే లేదు మీరు ఇద్దరు చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు నో చెప్పున్నాను కదా, సరే ఇది సాంగే కదా రిస్క్ అంటే పర్లేదు ఇట్ విల్ బీ ఫైన్ అన్నట్టు ఐ సెడ్ ఎస్. బట్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఆడియన్స్ డిమాండ్ ప్రకారం అలా మా ముందుకు వచ్చారనమాట. అండ్ మాస్ గెటప్ కనిపిస్తున్నా కూడా సాంగ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తూ ఉంది, గోదావరికి సోగ్గాని అని చెప్తూ అది ఎట్లా పోతూ ఉంది. ఒకసారి మీ ఇద్దరు ఏమైనా హమ్ చేయగలరా సాంగ్ ఒకసారి మా కోసం? బాగుంది కదా సాంగ్. అంటే మీరు నార్మల్గా పాడినప్పుడు హమ్ చేస్తూ ఉండుంటారు కదా, ఏదైనా ఒక పాట వింటే మనం మేక్స్ యూ హమ్. ఓకే, చాలా మంది ఇప్పుడు యంగ్ జనరేషన్ పిల్లలు కూడా ఏం చెప్పారంటే సాంగ్ విన్న తర్వాత అది మైండ్ లో ఆ ట్యూన్ రన్ అవుతూనే ఉంది అని. సో దట్స్ వై ఇట్ బికేమ్ బిగ్ హిట్ అనిపించింది నాకు, ఇట్స్ గోయింగ్ గుడ్ అని. బట్ మేం పాడం. నేను అడిగినా కూడా పాడు, మీరు అడిగితే పాడతారు. ఇప్పుడు అడగండి, ఇంకెప్పుడైనా ఏదైనా సందర్భంలో దొరికితే అడగండి. అంటే ఇలానే ఉంటారా బాలాజీ గారు మీరు అంతే సైలెంట్గా? అంటే ఇప్పుడు మీ ఇద్దరు గొడవ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎవరు వచ్చి మాట్లాడేది మీరే కదా? మీరేనా వెళ్ళి మాట్లాడేది ఫస్ట్? ఆవిడ అసలు దిగరా మెట్టు? అలా కాదు, నాకు గుర్తుండదు, గొడవ పడింది గుర్తుండదు, నార్మల్గా మాట్లాడేస్తారు, మీరు గుర్తు పెట్టుకుంటారు. ఒకప్పుడు పెట్టుకునేదాన్ని, ఇప్పుడు నేను కూడా మాట్లాడేస్తున్నా. ఎందుకలా? ఉపయోగం లేదని. ఎందుకు అంటే మనం అనవసరంగా టైం ఎక్కువ దానికి ఆ గొడవకి ఇంపార్టెన్స్ ఇవ్వడం తప్పితే దెర్ ఇస్ నో అదర్ యూజ్ దాంట్లో. సో ఇప్పుడు గొడవ అయిందంటే ఓకే 5 minutes మళ్ళీ వచ్చి మాట్లాడేస్తారని నేను కూడా ఐఎమ్ టేకింగ్ ఇట్ లైట్. ఓకే, సో అదనమాట సీక్రెట్. సో మనం ఏదైనా గొడవ పడితే ఎందుకు ఏంటి ఆ రోజు ఎందుకు అలా అన్నావు, ఇలా ఎందుకు అలా పోస్ట్ మార్టం చేయొద్దు, శివగారి సలహా అనమాట అది. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ కూర్చొని మాట్లాడుకోవాలి. అంత సీరియస్ ఇష్యూ ఎప్పుడన్నా వచ్చిందా ఇద్దరి మధ్య? అదే గుర్తుండదండి, వచ్చినా కూడా చెప్పకూడదని ఫిక్స్ అయ్యారు కాబట్టి గుర్తుండదు, మాటతో వదిలేసారు. అలా ఏం లేదు, ఇదన్నీ కేస్ స్టడీస్ జనరల్ గా, ఇది ఎవరికైనా ఇంకోరికి హెల్ప్ అవుద్ది ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు. ఉన్నాయి ఫైట్స్ అనేది ఉంటుంది, అది ద లాంగెస్ట్ 1 week అనుకుంటా కదా, లాంగెస్ట్ ఇనిషియల్ టైం. మీకు బాగా గుర్తున్నట్టుంది 1 week గొడవ పడి, అంతేనా? అంటే అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను. అలా ఉండేది. బట్ అప్పుడు ఇద్దరం అంటే నువ్వంతంటే నువ్వంత అనేలా గొడవ పడుతుండే వాళ్ళం. తర్వాత దానివల్ల ఉపయోగం ఏం లేదు, మనం ఇద్దరం మూడు టైము అన్ని స్పాయిల్ చేసుకోవడం తప్పితే అనేసి నౌ వి సీ ద ఇష్యూ ఎక్స్టర్నల్ ఇష్యూని. ఒక ప్రాబ్లం వచ్చిందంటే మా ఇద్దరి మధ్యలో ప్రాబ్లం కాదు, అది సపరేట్గా ఒక ప్రాబ్లం. సో ఇద్దరం కలిసి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని, మధ్యలో దాన్ని తీసుకురాకూడదు, అంతే కదా? బయట నుంచి అంటే నువ్వు పర్సనల్గా తీసుకోకుండా ఇంకోళ్ళు జరిగితే ఎలా హ్యాండిల్ చేస్తాము అలా. అండ్ ఆ జరిగింది ఒకవేళ అవతల వ్యక్తి వల్ల అంటే మన హస్బెండ్ వల్లనో వైఫ్ వల్లనో జరుగుంటే కూడా నీ వల్లే అని చెప్పడం కంటే హెల్ప్ దెమ్, అయిపోయింది సో హెల్ప్ దెమ్ రిజాల్వ్ ఇట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో టుగెదర్ ఇద్దరు హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేసుకొని, లేకపోతే లీడ్ చేయాల్సి వస్తే లీడ్ చేసుకొని సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ పెళ్లి తర్వాత ఇట్స్ రెగ్యులర్ ప్రాసెస్, అది ఏమి కొత్త ఇది కాదు, మనుషులే కదా వస్తాయి అవి ఎమోషన్స్ కదా. ఎమోషన్ మాత్రం కాదు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి దూరంగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. బట్ ఒకే స్లాబ్ కింద ఇద్దరు ఉన్నప్పుడు థింగ్స్ ఆర్ డిఫరెంట్. మీరు బయట ఉన్నప్పుడు ఒక ఇష్యూని వేరేలాగా హ్యాండిల్ చేస్తారు, అదే కలిసి ఉన్నప్పుడు ఇంకోలాగా హ్యాండిల్ చేస్తారు. కలిసి ఉన్నప్పుడు అనేది కూడా ఇప్పుడు ఈ లవింగ్ స్టేజ్ పెళ్ళికి ముందు అంతా ఎలా ఉంటుందంటే ఒక 1 hourకి కలుస్తాం ఆ పర్సన్ని. బట్ 24/7 మనతోనే ఉండేటప్పుడు
మన మాస్క్లన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా కొంచెం అన్నా ఎక్కడన్నా దూరంగా ఉన్నాం కాబట్టి దేన్నన్నా మాస్క్ చెయ్యొచ్చు. బట్ 24/7 ఉన్నప్పుడు మాస్క్లన్నీ పోతాయి. సో ఆ ఫేజ్ని దాటాలి. ఆ ఫేజ్ని దాటి ఆ ట్రూ యూ. బిగ్ బాస్ అక్కడి నుంచే కనిపెట్టారు. ఓకే. ప్రతి ఒక్కరికి కూడా పెళ్ళైన ప్రతి జంటకు కూడా సీతారాముల్ని చూపిస్తారు. వాళ్ళే మనకి ఆదర్శం అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆదర్శ దంపతులు కాబట్టి. సో మీరు ఏ విధంగా తీసుకుంటారు సీతారాముల్ని? నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది, అంటే నేను జనరల్గా ఆన్ స్క్రీన్ అయితే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. జనరల్గా వాళ్ళ ఇద్దరు జాతకాలు అంటే 100% మ్యాచ్ అయింది, అది చెప్తారు. 100% మ్యాచ్ అయింది. 100% మ్యాచ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లాంగ్ కష్టపడ్డారు, విడిపోవాల్సి వచ్చింది. సో అదొక డౌట్ ఎప్పుడు ఉంటుంది నాకు. సో మీ వరకు నాకు తెలిసిన చెప్పండి అది ఎందుకు ఏంటి అనేది, బికాజ్ దట్ ఇస్ బిగ్ క్వశ్చన్ అది. అంటే జాతకాలు యాక్చువల్గా కరెక్ట్ కాదా మరి, లేకపోతే 100% కలవకూడదా? ఇది 2 పాయింట్లు. 100% కలవకూడదా, జాతకాలు కరెక్ట్ కాదా, అంత కలిసిన తర్వాత కూడా వాళ్ళకే తప్పలేదు వియోగం, అంతే అంటారా? సో అదొకటి. నీకేమన్నా చాలా అంటే రామాయణం మొత్తం మాట్లాడుకోవాలి మనం. అందరికీ తెలిసిన స్టోరీ రాముల వారి కథ. అండ్ ప్రతి కపుల్ ఇప్పుడు ఒకవేళ తెలియకపోతే కూర్చొని రామాయణం తెలుసుకోండి. అంటే రాముడే ఏంటి అలా చేయడం కరెక్టా, సీత ఏంటి ఇలా చేయడం కరెక్టా, వదిలేస్తే వెళ్ళిపోతుందా, లేకపోతే వనవాసంకి ఏం అడగకుండా వెళ్ళిపోతుందా, ఈ జనరేషన్ క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి. నువ్వు మాట్లాడటం కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళిద్దరి బాండ్ చూడాలి. ప్రతి దాంట్లో సీతారాముల్ని ఎందుకు చెప్తారంటే, భర్తని వదిలి నేను ఈ రాజమహల్లో ఉండడం కంటే భర్తతో కలిసి వనవాసంలో ఉంటాను అని ఆవిడ భర్తతో కలిసి ఉండడానికి విల్లింగ్గా వెళ్ళింది. కలిసి ఉండడాన్ని నేర్చుకోవాలి. బట్ మనకి రాజమహల్ని వదిలేసి ఎందుకు వెళ్ళింది పిచ్చిది సీత అనేవాళ్ళు కూడా ఉంటారు. సో నేనేం చెప్తున్నా అంటే, సీ ద పాజిటివ్ సైడ్. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి ఎందుకు సీతారాముల్ని ఎగ్జాంపుల్గా చెప్తారు. ఆయన అంత ఉంటే కూడా, అంటే సీత అంత చేస్తే కూడా రాముడి కోసం ఎందుకు రాముడు సీతని లాస్ట్లో సందేహించాడు, ఈ క్వశ్చన్స్ అన్నీ చాలామందికి ఉంటాయి. కొంతమంది వితండంగా వాదిస్తూ ఉంటారు. సో దానిలో మనకి తెలిసిన స్టోరీలోనే ఎందుకు అనే ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఆ ఆన్సర్స్ని పాజిటివ్గా మన లైఫ్లో ఇనుమడింప చేసుకుంటే, మన లైఫ్ అంత టఫ్ ఫేజ్ని వాళ్ళు దాటొచ్చారు కదా. సో దేవుడే ఆ టఫ్ ఫేజ్ని దాటాల్సి వచ్చింది. సో మనం కూడా అంతకంటే టఫ్ ఫేజ్ ఇస్తే కూడా అది దాటొస్తే విల్ హ్యావ్ బ్యూటిఫుల్ లైఫ్ అని. వాళ్ళకు కూడా పిల్లలు లవకుశలు. సో ఆ పిల్లలకి సీతాదేవి మొత్తం చూసుకోవడం, ఇవన్నీ అంటే మొత్తం రామాయణం చెప్పాల్సి వస్తుంది. ఇంకా తండ్రి మాట జవదాటకుండా ఉండడం, భర్త అడుగుజాడల్లో భార్య నడవడం, తర్వాత భార్యకి చిన్న ఆపద కూడా రాకుండా కాపాడే భర్త. సొసైటీ ముందు నా భార్య గొప్ప, మీరందరూ అంటే అందరూ ఏమంటారంటే సొసైటీని నమ్మి ఆయన ఏదో రాముడు టెస్ట్ పెట్టాడు అనేసి అనుకుంటారు. కాదు, హీ వాంటెడ్ టు ప్రూవ్ టు ద సొసైటీ దట్ నా వైఫ్ గొప్ప. మీరు అందరూ తప్పుగా మాట్లాడుతున్నారు తన గురించి, బట్ నా వైఫ్ గొప్ప అని ప్రూవ్ చేయడానికి హీ హ్యాడ్ టు డూ దట్. అంతమంది నోర్లు మూయించడానికి ఆయనకి వేరే ఆప్షన్ లేదు. సో ఇలా అన్ని పాజిటివ్ తీసుకుంటే ఇట్ విల్ బి పాజిటివ్. ఓకే. సో దేవుళ్ళు సీతారాములకే తప్పలేదు కష్టాలు. సో మన లైఫ్లో వచ్చిన చిన్న చిన్న కష్టాలకే విడిపోయేంత వరకు వెళ్ళొద్దు అనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో శివబాలాజీ గారు, సో సినీ కెరియర్కి వచ్చేద్దాం. అండ్ చాలా రోజుల తర్వాత ఒక పెద్ద ప్రాజెక్ట్ పాన్ ఇండియా రేంజ్లో వస్తున్నారు కన్నప్ప అంటూ. అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది, అలాగే పాన్ ఇండియా లెవెల్లో మోహన్ లాల్ గారు, అక్షయ్ కుమార్ గారు, ప్రభాస్, సో వాళ్ళతో ఏమైనా మీకు సీన్స్ ఉన్నాయా? సో దాని గురించి ఒకసారి మొత్తం కథ మాట్లాడుకుంటాం. అంత వద్దులేండి. ఈ మధ్యన అసలు ఏ యాక్టర్ని అడిగినా కూడా భలే స్కిప్ చేస్తున్నారు తెలుసా, అంతా ఆన్ స్క్రీన్ మీద చూడండి అని చెప్పి. మా కష్టాలు మీకేం తెలుసు, మా కండిషన్స్ ఏం పెట్టుకుని వచ్చా మీకేం తెలియదు కదా. అండ్ మోర్ ఓవర్ కన్నప్పకి ఆల్రెడీ తెలిసిన కథ ఈ జనరేషన్ కి మనం చెప్పడానికి చేసే ప్రయత్నం. సో తెలిసిన కథ కాబట్టి వీళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అవునవును. క్యారెక్టరైజేషన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే, బికాస్ అది
ఐడియాస్ చేస్తుంటే ఊహించుకుంటూ ఉంటారు. సో ఫ్రెష్గా చూసేటప్పుడు వేరేలాగా ఉంటుంది అది. ఓకే, అయితే ఇప్పుడు మీరు చాలా తెలివిగా ఆన్సర్ చెప్తున్నారు అయితే నాకు. అవును, అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. సో ఇప్పుడు బేసిక్గా కన్నప్ప అనే స్టోరీని ఇప్పుడుండే జనరేషన్కి మంచిగా ఇంజెక్ట్ అయ్యేటట్టు, ఎందుకంటే ఇప్పుడు మన సినిమా అంటేనే హ్యూజ్ లేకపోతే కిక్ ఉండట్ల ఆడియన్స్లో. సో ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఇప్పుడుండే జనరేషన్కి కొత్త సబ్జెక్టు, దాన్ని ఇప్పుడుండే స్టాండర్డ్స్లో ఎలా చెప్పాలనేది వరల్డ్ సినిమాకి కంపీట్ చేసే స్టాండర్డ్స్ తీసుకొని వచ్చి ఇప్పుడు అది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఎవ్రీ ఫ్రేము అది ఒక వావ్ మూమెంట్ అయితే ఉంటుంది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి చాలా రోజులు అయింది కదా, అంటే హెవీ హార్టెడ్గా బయటికి రావడం సినిమా నుంచి, అలా ఉంటుంది. ఓకే, సో అలా ఉంటుంది, స్పిరిచువల్ మైండ్లో వస్తాం. ఓకే. సో అంటే మీకు ఏదైనా ఛాన్స్ వచ్చింది, మీరు ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, సంథింగ్ మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ మీరు అక్కడ చెప్తారా, డెసిషన్ తెలుసుకుంటారా? సో దాని గురించి 100% ప్రతిదీ డిస్కస్ చేస్తాను, ప్రతి ప్రాజెక్ట్ డిస్కస్ చేస్తాను, ప్రతి చిన్నదిగా డిస్కస్ చేస్తాను. సో సినీ కెరియర్ ఒక పక్క ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్, మరో పక్క ఫ్యామిలీ, హౌ యూ మేనేజ్? టైం సరిపోతుందా, లేకపోతే టైం లేదు మాకు టైం సరిపోవట్లేదు, అది చేయాలి ఇది చేయాలనుకుంటున్నా, లైఫ్లో ఏదో ముందుకెళ్ళాలనుకున్నా టైం లేదు అంటూ ఉంటారు, సో వాళ్ళకి ఏం చెప్తారు? టైం లేదనుకోవడం ఫస్ట్ మీరు మానేయాలి, దానికోసం టైం వేస్ట్ అంటారు. అంటే బేసిక్గా అలా కంపేర్ చేయలేము కూడా, ఎందుకంటే ఇప్పుడు నా షూ సైజ్ వేరు, మీ షూ సైజ్ వేరు. సో మేబీ అది ఇక్కడ మాట్లాడకూడదు. సో ఆ డిఫరెన్స్, లైఫ్ డిఫరెన్స్ ఉంటుంది, లైఫ్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో మేబీ నా ప్రయారిటీస్ దానికి అనుకూలంగా నా టైం అని కాదు, ఇప్పుడు నాకు టైం అనేది లేదు, చాలా ఇంపార్టెంట్ టైం అనేది కాదు, నాకు మూమెంట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఏ మూమెంట్స్ ఏది సెలెక్ట్ చేసుకున్నాను అనేదే ఇంపార్టెంట్. ఫ్యామిలీ అంటే 100% ఫ్యామిలీదే ప్రిఫరెన్స్. అండ్ షూటింగ్స్ అనేది తప్పదు, ఇట్స్ వర్క్, పార్ట్ ఆఫ్ లివింగ్ అది. సో చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తుందండి. అండ్ ఇట్స్ నాట్, నాకైతే కష్టం అనేది అనిపిస్తుంది, బికాస్ ఇట్స్ వెల్ ప్లాన్డ్. ఇట్స్ వెల్ ప్లాన్డ్ కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మేబీ మనం టైం లేదు అంటే మనందరికీ తెలుసు ఎవ్రీడే హ్యాస్ 24 hours. సో ఆ 24 hours మనకి పాసిబిలిటీ ఉంటుంది, అది స్టాండర్డ్ కాబట్టి దానికి తగినట్టు 7 hours 7 to 8 hours స్లీప్కి. సో దాని తర్వాత వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్ అనేది అది ప్లాన్ చేసుకొని ప్రయారిటీస్ని బట్టి టైం అలాట్ చేసుకుంటే డిస్టర్బెన్స్ లేకుండా. ఓకే, మీరు ఎలా హెల్ప్ చేస్తారు? అన్నీ ఇద్దరం చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సండే రోజు మార్నింగ్ యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయాలంటే మేము ఫ్రైడే ఒక్కొక్కసారి షూట్ చేస్తాము, ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్లో కూడా చేస్తాం, అంటే సాటర్డే కూడా చేస్తాం. అంటే చాలా రోజులు అయిపోయింది, కొంచెం గ్యాప్ వచ్చేసింది అంటే అందరూ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కీప్ ఆస్కింగ్ అనమాట, ఏంటి పోస్ట్ చేయట్లేదు. ఓకే, సో అప్పుడు ఏదైనా లేట్ అయింది అంటే కనుక నేను ఎడిట్లో చాలా టైం స్పెండ్ చేసి నేను పడుకోవడానికి కొంచెం 4-5 అట్లా అయిపోతుంది, అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అయిపోతుంది. సో ఆ రోజు ఇంట్లో దే మేక్ షూర్ దట్ పిల్లలు దే లెట్ మీ స్లీప్ ఫర్ అనదర్ 6-7 hours. సో దాని తర్వాత కావాల్సిన బ్రేక్ఫాస్ట్ లంచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈయన మేనేజ్ చేస్తారు. ఈయన మా పెద్ద బాబు మంచి కుక్క, బాగా చేస్తారు. అలా చేస్తున్నారు కదా అని నేను ప్రతిసారి చేయించును, ఇలాగా ఎప్పుడన్నా అది కూడా లాస్ట్ మినిట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యి అలా నేను ఆక్యుపైడ్ ఉంటే అట్లా హెల్ప్ చేస్తారు. అలాగే ఈయన కంప్లీట్గా ఒక న్యూజిలాండ్ వెళ్ళారు, బిగ్ బాస్కి వెళ్ళారు, అప్పుడంతా యాబ్సెన్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ లాంగర్ పీరియడ్, ఒక 70 days, ఒక 1 month అలా ఉన్నప్పుడు లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నాకు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అది చాలా నేర్చుకోవాల్సి వచ్చింది అప్పుడు. ఓకే, అంటే లేరు, సో మేనేజ్ అవును, ఏం మేనేజ్ చేయాలన్నా ఏం కాంటాక్ట్ కూడా ఉండదు కదా, తన వర్క్స్ నుంచి కాంటాక్ట్స్ నుంచి మెయిన్ ఎవ్రీడే లైఫ్లో నీడ్ గురించి అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలి. సో అది నేర్చుకున్నాను. సో అట్లాగా నాకు ఏం కావాలో, నాకు ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు హిల్ టేక్ ద లీడ్, తనకి ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఐ విల్ టేక్ ద లీడ్. అండ్ touch wood, we have beautiful kids who help us in everything, ante who understands and help us.
మేబీ వాళ్ళకి కన్విన్స్ అంటే నేను ప్రౌడ్గా చెప్తాను, పిల్లలు చాలా మొండి చేస్తారు, చెప్పిన మాట విన్నర్ అంటారు కదా. నా పిల్లల్ని నేను కన్విన్స్ చేయగలను. ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు ఎంత మొండిగా ఉన్నా కన్విన్స్ చేయగలను. సో వాళ్ళు కూడా అండర్స్టాండింగ్ ఉంటారు. సో గోయింగ్ గుడ్. సో మరి మీ ఇద్దరు సిల్వర్ స్క్రీన్ మీద మళ్ళీ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయా మాకు ఒక పేరుగా? ఒక మంచి కంటెంట్ వస్తే డెఫినెట్గా వస్తాం. ఓకే, అంటే మీరెందుకు సిల్వర్ స్క్రీన్కి అంటే మధ్యలో ఒకసారి వచ్చారు మళ్ళీ వెళ్ళిపోయారు? నాకు అన్నీ నేను ఫ్యామిలీని ప్రయారిటైజ్ చేసుకున్నాను. సో దట్స్ వై ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ లిటిల్ వరల్డ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ వరల్డ్. నేను పెళ్ళయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ మై పీక్ ఆఫ్ మై కెరీర్. యోగి అనే ఒక తమిళ్ ఫిల్మ్ చేస్తున్నాను, సొల్ల సొల్ల ఇనికిం అని ఒక తమిళ్ ఫిల్మ్ చేస్తున్నాను. మ్యారేజ్ తర్వాత కూడా సొల్ల సొల్ల ఇనికింకి ఐ హ్యాడ్ టు గివ్ సమ్ డేట్స్ అనమాట ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్. సో అది ఫినిష్ అయిపోయాక నేను ఐ వాంటెడ్ టు హ్యావ్ కిడ్స్ ఇమీడియట్గా. నేను ఈయనేమో తర్వాత ప్లాన్ చేసుకుందామంటే కూడా నా ప్రయారిటీ వాస్ టు హ్యావ్ కిడ్స్. సో మా ఫస్ట్ యానివర్సరీకి మాకు మా పెద్ద బాబు పుట్టేశాడు. సో దాని తర్వాత నేను నాన్నీస్ మీద అలా వదలకుండా ఐ వాంటెడ్ టు నేను పెంచాలి బాబుని అని నేను ఆ గ్యాప్ తీసుకున్నాను. తర్వాత కొంచెం పెద్ద అయ్యాక చూద్దాంలే అని. తర్వాత వాడు కొంచెం ఒక 4 years అలా అయ్యాడు, వాడిని మనం స్కూల్కి పంపించవచ్చు అనే లోపల సెకండ్ బాబు. సో మళ్ళీ వాడు 4 yearsకి అయ్యే వరకు ఇంకా అట్లా అని కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ ఈ మధ్యలో ఎక్కడన్నా పాసిబిలిటీ వచ్చి ఆ క్యారెక్టర్ మిస్ అవ్వకూడదు అనిపించినాయి, నేను చేశాను. అండ్ కొన్ని అయితే ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఫిల్మ్ నేను ఫుల్ టర్మ్ సెకండ్ బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చింది. I couldn't do that. అలాంటి ఫిల్మ్స్ కొన్ని చేయలేకపోయాను, కానీ అదర్వైజ్ నౌ అగైన్ ఇప్పుడు మీకు చాలా ఫ్రీ హ్యాండ్. ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఉంటాయి చాలా పనులు. బట్ నౌ ఐ కెన్ సే దట్ ఐ అగ్రీ ఇఫ్ మంచి రోల్స్ వస్తే కనుక నేను ఐ టేక్ దెమ్. ఓకే, సో ఫ్యూచర్లో సిల్వర్ స్క్రీన్ మీద మీ ఇద్దరిని చూడాలి. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అన్నట్టుగా మీరు ఎప్పుడు ఆడియన్స్కి దగ్గరగానే ఉండాలి. రకరకాల ఏ ప్లాట్ఫామ్తో దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నారో అలా టచ్లో ఉండాలి. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి. శివబాలాజీ గారు థ్యాంక్ యూ. అండ్ ఇవాళ రామనవమి రోజు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక్కసారి మీ ఇద్దరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.